శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో హరిహరపుత్రాయ భూతలాభాయ శత్రునాశాయ మదగజవాహనాయ మహాశాస్త్రే నమః భూతనాదాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్రో ప్రచోదయాత్ మనోజవం మార్గతుల్యవేహం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాయుధం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వామి శ్రీ స్వామియే హరిహరాసుతనే ఆపత్కాల బాంధవనే అనాథ రక్షకనే విల్లుం విల్లాలి వీరనే స్వామియే. శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం. స్వామి పరమల శోభిత ప్రియనే కమలే జ్యోతియే స్వరూపనే మాతావే నీలోనఘాన ప్రియనే గిరీశుతనే మనరూపమే మాధవ ప్రియనే యజ్ఞ ప్రియనే రాంశమూర్తివే వల్లభ ప్రియనే వనపులి వాహనమే బావరు స్వామియే బాలాలి వీరనే మెట్ట గోపానాధిపతియే పాపసంహారణే పుణ్యమూర్తివే అమ్మలవాసనే జ్ఞానవట్టమే శక్తమూర్తే స్థలనే అభిషేక ప్రియనే నానాద ప్రియనే సంపదామూర్తివే సమర్యప్పవనే బ్రహ్మమూర్తివే మూర్తి ప్రియనే రక్త కిరీటధారిణే అవనీత శక్తనే నాగరాజావే బ్రహ్మచారివే వస్త్రధారియే మలయట్రమే స్నానమే 18 అధిపతివే పాప సంహారణే రక్ష రక్ష మహాబాహు శాస్త్రే శుద్ధం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే శుద్ధం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే శుద్ధం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే శుభ్యం నమో నమః. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే శుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. చేసిన తప్పులను మన్నించు స్వామియే శరణమయ్యప్ప. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే దేవసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్రో ప్రచోదయాత్. యాని కాని చ పాపాని జన్మాంతర కృపాని చ పాదికాని ప్రదర్శన్తే ప్రదర్శనం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాపసంభవ పాయమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ. రక్ష రక్షో శబరీశ్వర రక్ష రక్షో విఘ్నేశ్వర రక్ష రక్షో సుబ్రహ్మణ్యేశ్వర రక్ష రక్షో మహేశ్వర. స్వామియే శరణమయ్యప్ప. తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు సుతరానంద చిత్తనయనయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ పుణ్య పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పకు అక్షంతలు పుష్పాంజలి నీరాజనం సమర్పయామి. సర్వం శ్రీ అయ్యప్ప పాదార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సమంగళాని భవంతు. అయం ధర్మోది ఉత్తరోత్తరాభిరస్తు. ఏకం సర్వం శ్రీ హరిహరపుత్రార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.
స్వామి మేము జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని తెలిసి గాని తెలియక గాని చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి కాపాడి ఓం శ్రీ హరిహర సుధని ఆనంద చిత్తని అయ్యప్ప యొక్క ఆధార విందములు శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాలుగాలు తాయంట కోటి బ్రహ్మాండ నాయకనే ప్రధాన ప్రభువే సుతనే శ్రీ స్వామియే శ్రీ స్వామియే శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామి సుతనే పాండవనే రక్షకనే దాన ప్రభువే ఓంకార ప్రియనే నాయకనే కోటి బ్రహ్మాండ నాయకనే లాలి వీరనే కంటనే గురు దైవమే సర్వలోక తన్మంత్రమూర్తియే శ్రీ స్వామియే శ్రీ స్వామియే ఓం హరిహర సుతన ఆనంద చిత్తనయనప్ప స్వామియే స్వామియే దైవమే లోక నాయకనే బ్రహ్మాండ నాయకనే ప్రభువే నాదనే భగవానే మూర్తి జ్యోతి గణపతి భగవానే స్వామి అయ్యప్ప దైవమే మాతాపితా గురు దైవమే ధర్మాంతరమూర్తి స్వామి ఓం శ్రీ స్వామియే మూలమాగంటి భగవానే ఈశ్వర స్వామియే అయ్యప్ప దైవమే మాతాపితా గురు దైవమే గురు స్వామి దైవమే గురునాథమూర్తియే మాలికే ప్రథమని మాతావే ధ్యాన ప్రియనే రూపమే శంకరాయ శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యశుభ మంగళం రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి 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 జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాయ జయ హనుమాన్ జయ మారుతి రాయ జయ హనుమాన్ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి
హరిమలవాసుడే స్వరూపనే స్వరూపనే ఓం శాంతి 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 స్వామియే భగవానే దైవమే ముడి ప్రియనే ముడి ప్రియనే ముడి ప్రియనే ఓం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీహృదయానందం శాస్త్రారం ప్రణమామ్యం పూజం విశ్వవందం విశ్వశంభో ప్రియంసుతం శివప్రసాదనితం శాస్త్రారం ప్రణమామ్యం మాతాంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిజ్ఞానం దేవం శాస్త్రారం ప్రణమామ్యం అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రువినాశనం అస్మదిశమదాతారం శాస్త్రారం ప్రణమామ్యం పాండేశవంశతిలకం కేరళే కేలి విగ్రహం ఆతత్పారవరం దేవం శాస్త్రారం ప్రణమామ్యం పంచరత్నాత్తమేతస్య నిత్యం సూత్రం పఠేందర తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావతిమానసి అరుణోదయ సింకాశం నీలకుండలధారిణం నీలాంబరదేవం వందేం సింకరాత్మజం చాపవానం వామాస్తే రౌద్రనేత్రం చ దర్శినే విలసత్కుండలధరం దేవం వందేం విష్ణునందనం వ్యాఘ్రానూరం రక్తనేత్రం సర్వమాలా విభూషణం వీరపట్టాధరంగూరం వందేయం శంభునందనం ఇంకినోదాయ ఉపేతం పూర్ణచంద్ర నివారణం జ్ఞాతరూపశాస్త్రం వందేయం పాఠనందనం భూతవేదాల సంసేవ్యం కాంచనాద్రినివాసనం మణికంఠానివాసం వందేయం శక్తినందనం ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రసిద్ధ్యం నమో నమః ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రసిద్ధ్యం నమో నమః ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రసిద్ధ్యం నమో నమః శబరి పర్వతే పూజం శాంతమానస సంస్కృతం భక్తోపావరంతారం శ్రీ అయ్యప్పన్ ప్రణమామ్యం స్వామియే స్వామియే జ్ఞానంతో కానీ జ్ఞానంతో కానీ నేను తెలియక చేసిన సకల మన్నించి ఓం శ్రీ శ్రీ ఆనంద చిత్త కాలుబుగలుస్తాయంట కాలుగాలుతాయంట కాలుబుగలుస్తాయంట విట్లవద్దులయ్య గురుస్వామి మా అమ్మయాదికొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి గట్టయ్య ఇన్నుడి పాదయాత్రకు రావాలనున్నది రావు డబ్బును కనిపించని కదా మీ సంత బైక్ కంటికి రెప్పలా చూస్తావని కాలి నడకన వస్తే సంసార బంధాలు వది అరుగు మీద ఎవరు కూర్చుంటలేరు ఆగమాగం తిరుగుతుంది ఇలా టింకు స్వామి ఇలా నాని స్వామి చిట్టు ఇలా అనురాగం ఆప్యాయతలన్నీ మిస్ అవుతాం మీద కూర్చొని యాద్ చేసుకుంటారంట స్వామి ఇంకా 2 రోజులైతే అయిపోయి ఇలా మీరు చెప్పులు లేకుండా నడవడానికి కారణం ఏంటిది?
ఏమో నడవాలనిపించింది, నడుస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఓకే, నిన్ననే స్టార్ట్ చేసినా కదా, ఈరోజు 37 కిలోమీటర్లు నడిచినాక అప్పుడు తెలుస్తుంది. 37 ఏం లేదు, 27 ఉంది. 27నా? వెరీ గుడ్. అయితే ఓకే. టిఫిన్ లేదు ఈరోజు. ఓకే, రైట్. అది ముందే చెప్తుంటే నైట్ ఇంకా ఎక్కువ తింటుంటే కొంచెం కట్ చేయాలి. స్వాములందరికీ శుభోదయం. బ్రహ్మచర్యము ఉనికి కంటికి రెప్పల చూస్తావని సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనికి శరణాలు నాకు రావయ్యో. ఎమోషన్స్ డే. స్వామి శరణం గురుస్వామి. ఇంకా 2 రోజులు ఉంది గురుస్వామి యాత్ర. మీకు ఎట్లా ఉంది గురుస్వామి? ఇంకా 2 రోజులు అయితే యాత్ర అయిపోతుంది. మేమందరం నువ్వు చెప్పిన విధంగా నడుస్తున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసిన ఫీలింగ్ లేదు. ఎందుకంటే తండ్రిలాగా నువ్వు ఉన్నావు, తల్లిలాగా పెద్దను ఉన్నాడు. అట్లా చూసుకుంటారు. మా మీద మీ ఫీలింగ్ అంటే మేము ఇంతమంది నడుస్తున్నాం కదా, మీరు చెప్పినదని తినుకుంటా, రోజు మీరు పెట్టిన ఫుడ్ తినుకుంటా ఇంత మంచి చాలా సంతోషంగా తీసుకుంటున్నాడు. మా మీద మీ అనుభవం ఏమన్నా? స్వామి శరణం. మాకు మీ మీద ఫీలింగ్ అనేది ఏం లేదు స్వామి, మంచిగా నడవాలా. మాకు ఒకటే కోరిక, గణేష్ టెంపుల్ నుంచి మొదలు పెట్టుకుంటే మా గురుస్వామి గారు ఎలాగైతే ప్రతి చోట, ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి గుడి దగ్గర ఎట్లయితే పూజలు చేసుకుంటే కృష్ణుడు, అదే విధంగా మేము కూడా ప్రతి జాగర, ప్రతి గుడి దగ్గర మేము పొద్దున్న లేస్తే మేము ఒకటే ఆలోచన, ఆ అయ్యప్ప స్వామిని కోరేటిది ఒకటే. మా స్వాములు మా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంని నమ్ముకుంటూ వచ్చిర్రు. మా డి వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో అందరూ కూడా క్షేమంగా ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని అందరూ కూడా తిరుగు ప్రయాణం వాళ్ళ నివాసానికి చేరాలా. చేరినాక అన్నా నేను వచ్చినా అని చెప్పి ఒక కాల్ చేస్తే మాకు ఎంతో సంతోషం స్వామి. మేము అయ్యప్పని మా ఇంటి దగ్గర ఎప్పుడైతే పాదయాత్ర కోసం మేము ఎప్పుడైతే ఈ భక్తిగా అందరి దగ్గర ఏదైనా నిత్యావసరాలు సరుకులు తెచ్చుకోవడం జరుగుతుందో అప్పటి నుంచి మా మనసులో ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూనే ఉంటాం. అదే విధానంగా ప్రతి సంవత్సరం కూడా బల్కంపేట ఎల్లమ్మ, కట్టమైసమ్మ, హారమైసమ్మ, సమ్మక్క సారక్క, యాదగిరిగుట్ట అన్ని దేవుళ్ళకు కూడా బోనాలు చేయడం, బియ్యం పోయడం, ఇది ఎప్పుడైతే నేను పాదయాత్ర స్టార్ట్ చేసినో అప్పటి నుంచి సెంటిమెంట్గా భావించి నేను అందరి దేవుళ్ళకు నాకు తోచిన విధానంగా పూజలు చేసుకుంటా ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం నేను వెళ్ళే ముందు వీళ్ళందరికీ కూడా దేవుళ్ళని ఒకటే కోరిక, నా వెంబడి వచ్చే వాళ్ళకు ఎటువంటి హాని కావద్దు, అందరు కూడా మంచిగా తిరుగు ప్రయాణం చేయాలని చెప్పి నా కోరిక. స్వామి నేను ప్రతి దేవుణ్ణి మొక్కేది ఇది ఒకటే కోరుకుంటున్నాను స్వామి. మీరు 2016 14 పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు నీ వెంబడి తిరిగి చూస్తే 70 మంది ఉన్నారని చెప్పినారు అప్పుడు. ఈరోజు దగ్గర దాదాపు ఒక 300 మంది ఉన్న అనుభవం మీకుంది. అప్పటికి ఇప్పటికీ మీకున్న కొంచెం అనుభవం చెప్పండి సార్. అప్పుడైతే 70 మంది, ఇప్పుడు తిరిగి చూసుకుంటే టోటల్గా తెలంగాణలో ఈ యొక్క ట్విన్ సిటీస్ హైదరాబాద్లో శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర అంటేనే ఒక పేరు మారి ఉండిపోతుంది. దీని మీద మీ యొక్క చిన్న మాట స్వామి. నేను వేణుగోపాల గురుస్వామితో నేను నడిచేటప్పుడు ఆయన వెంబడి పాదయాత్ర వచ్చినప్పుడు నాకు చాలా కోపం ఉండేది స్వామి. నా కోపానికి నా పక్కనవి ఎవరు నడవకపోతుండే, నేను సింగల్గా ఒక్కొని నడుస్తుండే, ఎవరు నా దగ్గరికి రాకపోయేది. ఎందుకంటే అరే ఈ స్వామి కోపం చాలా ఎక్కువ, కొట్టేశాడో తిట్టేశాడో అని ఒక భయం ఉంటుండే అందరికి. అదే విధంగా ఈరోజు ఆ భయం పొడగొట్టుకొని అందరి దగ్గర చేరదీసుకొని ఆ రోజు నన్ను నమ్ముకొని నేను 5 మంది రారనుకున్నా, నన్ను నమ్ముకొని 80 మంది వచ్చారు. నేనే ఆశ్చర్యపోయినా, నన్ను నమ్ముకొని 80 మంది వచ్చారు. అమ్మా వీళ్ళ కోసం ఏదైనా చేయాలా, వీళ్ళ కోసం ఏదైనా కావాలా, మనం చేంజ్ కావాలా, అయ్యప్ప స్వామిని వేడుకొని ఈ యాత్ర
ఆ రోజు మాకు 2-వీలర్ బండి లేకుండే, హాల్టింగ్ బుక్ చేయకపోతుండే, ముందు నడుచుకుంటూ పోయి బుక్ చేస్తుండే స్వామి. హాల్టింగ్ మాట్లాడుకొని వచ్చే మా ఇంట్లో ఎంతోమంది వచ్చిన స్వాములకు వసతి కల్పించాల, భోజన సౌకర్యాలు అని చెప్పి మంచి ఆలోచన కలిగి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కోపం అనేది అది ఎటుపోయిందో కానీ ఈరోజు నా వెంబడి 200 మంది, గతంలో 2022లో 270 మంది స్వాములు అందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చిన స్వామి. ఆ అయ్యప్ప అనుగ్రహము, ఆ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎల్లవేళ నా పైన ఉంటాయి, నా వెంబడి వచ్చిన స్వాముల పైన ఉంటాయని చెప్పి కోరుకున్నాను స్వామి. స్వామి ఇప్పుడు ప్రతిరోజు ఒక ఇంటి దగ్గర ఫంక్షన్ చేసుకున్నట్టే రోజు 3 పూటలు పొద్దుగాల టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి అల్పారం అని 3 పూటలు పెడతారు. ప్రతిరోజు ఇంటి దగ్గర ఉంటే ఒక ఫంక్షన్ చేసినా కూడా ఒక 10 రోజుల ముందు ప్లానింగ్, నెల రోజుల ముందు ప్లానింగ్ చేసుకుంటారు. అదే ఇప్పుడు ఇక్కడ రోజు ఒక ఫంక్షన్ అయినట్టు అందరం కలిసికట్టుగా రోజు ఇంతమందికి ఫుడ్ పెడతారు. ఎవరన్నా అన్నదానం గొప్పదని, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. ఈ విషయంలో మీరు డైలీ ఫుడ్ పెడతారంటే ఆ ఫీలింగ్ సాములకు రోజు ఇంత కష్టపడి మీరు ఇంత పెడుతున్నారా, ఇంత కొంత సంతోషం కంపల్సరీ ఉంటుంది. ఇంటి దగ్గర పడి పూజ చేస్తేనే మన దగ్గర ఉన్న పాదయాత్ర 250, 180, 200 మందికి ఉన్న పూజ చేసిన ఫీలింగ్ ఉంటుంది. దాని మీద రోజు ఇంతకన్నా ఫుడ్ పెట్టి సాములు ఇంత మంచిగా నచ్చింది, రోజు ఒక పూజ చేసిన ఫీలింగ్ ఉంటుంది. దాని మీద నేను ఒక మాట, మీరు అన్నట్టు ఇంటి దగ్గర చిన్న ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి 100 మంది కంటే మనం 15 రోజుల ముందు నుంచి ఆలోచిస్తుంటాం. ఈ ఫంక్షన్కి ఎవరోనూ విలువాలా, వాళ్ళకి ఎట్లా మర్యాదలు, వాళ్ళకి ఎట్లా ఫుడ్ అరేంజ్ చేయాలా అని చెప్పి, భోజనాలు అరేంజ్ చేయాలని చెప్పి, ఎవరికి ఏం తక్కువ పడవద్దు అని చెప్పి ఆలోచన ఉంటుంది. కానీ ఈ పాదయాత్రలో నేనే గొప్పగా స్వామి, నా వెంబడున్న టీంది గొప్ప. ఎందుకంటే నాకు అన్నా నేను ఉన్నానని చెప్పి పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు స్వామి. నా వెంబడి మాలధారనే కాదు, నా వెంబడి సివిల్లో కూడా అన్నా నేను ఉన్నాను నీ వెనకని చెప్పి అదొక ధైర్యం ఇస్తారు నాకు. అదే సంతోషం స్వామి. వాళ్ళ ధైర్యంతోనే నేను ముందుకు నడుస్తున్నాను స్వామి. శరణం. అందరు తల్లిదండ్రులని ప్రతి ఒక్కరు ఇంకా మిస్ అవుతూ ఉంటారు. గురుస్వామి దిక్కు దైవం అనుకుని అందరు వస్తారు. అందరు మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు గురుస్వామి? ఇంతమంది ఇప్పుడు 200 మందిని చిన్న ఇన్సిడెంట్, చిన్న ఏడ్చినా, బాధ అనిపించినా, తల్లిదండ్రులు గుర్తొచ్చినా ఎంతో ఫీల్ ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళని ఓదార్చేటప్పుడు మీకు కలిగే ఫీలింగ్ గురుస్వామి, అన్నీ నువ్వే అనుకొని మేము ముందుకు సాగుతాం. మీరు అన్నీ నేనే అనుకుంటారు, నేను కూడా అన్నీ మీరే అనుకుంటాను. ఎందుకంటే అందరికీ ఉండాలా, అందరూ ఉండాలా. ఈరోజు నాకనేది చూసుకుంటే నా అమ్మ లేదు, నాయన లేడు. మీలో అందరినీ చూసుకుంటూ నేను కూడా కలిసిపోయి వెళ్తుంటా. మీ చిన్నమ్మ గురుస్వామి మీరు ఇట్లా చేసుకుంటూ పోతే నాకు కూడా, నేను పుట్టిన ఒక 3 రోజులకి నా తల్లిని కోల్పోయినా. నేను ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ అయినానో అప్పటి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి మా తండ్రి లేడని ఫీలింగ్ నాకు కూడా మస్తు ఉంటుండే. మా తండ్రి లేని ఫీలింగ్ నేను కూడా మస్తు నమ్ముతాను. మా మస్తు కష్టం వేసి ఇన్నలో పనిచేసి నన్ను ఈ పాదయాత్ర పనిచేసి మా అమ్మ బట్టలు బాసన్ను ఉండి నన్ను 5 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్ర నాకు తండ్రి అనే పిలుపు నా నోటి నుంచి ఇప్పటివరకు ఎవరు పిలువలే. అయ్యప్ప దేవాల 5 సంవత్సరాల నుంచి పాదయాత్రకు వస్తున్నా. మా అమ్మ ఇళ్ళలో పని చేసుకుంటున్నాను. 5 సంవత్సరాల నుంచి పాదయాత్ర పంపిస్తుంది. 3 నెలలు నేను పుట్టిన 3 రోజులకే మా డాడీని కోల్పోయినా. ఇప్పటివరకు నాన్నని పిలుపు నా నోటి నుంచి లేదు. ఆ దేవుని దయ వల్ల మాల వేసుకొని ఒక మంచి పేరు సంపాదించుకొని మా అమ్మ పేరు నిలబెట్టాలని ఒక చిన్న ఆశ. ఈ వీడియో ద్వారా ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం కోరుకునేది ఒకటే స్వామి,
లేని వాళ్ళకు లేక ఏడుస్తున్నారు. ఉన్నవాళ్ళు మాత్రం చాలా బాగా చూసుకోండి స్వామి. అమ్మా నైనా లేకపోతే మనకు ఏమీ లేదు. వాళ్ళు ఉన్నప్పుడే మనం అన్నీ కూడా సర్దుకోవాలా. మనం చేసుకున్న భార్యను చూడాలా, మన అమ్మా నాయనని కూడా చూడాలా. అందరూ కూడా అన్యగా భావించొద్దు. అందరూ కూడా మన తల్లిదండ్రిని ఎంతో బాగా చూసుకోవాలా. స్వామి, మా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర నుంచి మీ జాదవ్ వెంకటేష్ యాదవ్ కోరుకునేది ఇది ఒకటే స్వామి. నేను ఇప్పటివరకు ఏ వీడియోలో ఎవరిని ఏం అడగలేను స్వామి అయ్యప్ప. ఎందుకంటే లేని ఫీలింగ్ మాకెంతో దుఃఖాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు ఉన్నాక చూడకపోవడం అనేది చాలా తప్పు స్వామి. మనం చేసేది మన తల్లిదండ్రి అందరూ కూడా చూసుకోవాలా అని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. రాళ్ళముల్ల బాటలంట కొడుక రక్తాలు గారంగా నడవాలంట, రాళ్ళముల్ల బాటలంట కొడుక రక్తాలు గారంగా నడవాలంట. ఈ కొండలో దాగున్నవు అయ్యప్ప, నువ్వు ఏ కొండలో దాగి ఉన్నావు. పాదయాత్రకు ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, తిండి విలువ నాకు తెలియకపాయే అమ్మయ్య మీద మనసు గుంజుతుందే, తిండి విలువ నాకు తెలియకపాయే అమ్మయ్య మీద మనసు గుంజుతుందే, అమ్మయ్య మీద మనసు నిన్ను చూడ నేనొస్తనే ఓయమ్మా, నాకు కడుపు నిండా ఆకలైతుంది. ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, చేతిలోన ఒక్క రూపాయి లేదు బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా, చేతిలోన ఒక్క రూపాయి లేదు భారంగా మనమున్నామయ్యా, చేతిలోన ఒక్క రూపాయి లేదు బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా, ఒక్క రూపాయి లేదు బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. ఇక్కడ నేనిక్కడ నీకు మృదు, నేను ఏడవని రోజు లేదయ్యా, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ స్వామి. ఈరోజు వచ్చేసి మనకి 34 రోజు స్వామి. మనం వచ్చి పెరియాకులం నుంచి చిన్నమన్నూరు సైడ్ అయితే పయనిస్తున్నాం. అలానే డే ఆల్ట్ వచ్చేసి మాకు వీరపాండే టెంపుల్ దగ్గర ఉంటుంది. అలానే ఈరోజు వచ్చేసి మా గురుస్వామితో నడుస్తున్నాం స్వామి. చాలా ఎమోషన్స్ ఎట్లా అంటే మనం చెప్పలేం స్వామి. అన్ని వీడియో ద్వారా మీరు అందరికీ చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క స్వామి కూడా వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి ఏడవడం, వాళ్ళ బాధ బయటికి రావడం, అంతా మా గురుస్వామి ఓదార్చడం, ఇదంతా ఒక మంచి అనిపిస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప వస్తున్నామప్ప, అయ్యప్ప స్వామి అప్ప, అయ్యప్ప శరణమప్ప, అయ్యప్ప వరణమప్ప, అయ్యప్ప అయ్యప్ప వారుమప్ప, అయ్యప్ప అయ్యప్ప దీన దయాల అయ్యప్ప తేజ అయ్యప్ప నిన్నే నమ్మి
అయ్యప్ప నమప్ప అయ్యప్ప నీకుండకు అయ్యప్ప కానగరామ అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాలి నడకన అయ్యప్ప కాలి నడకన అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప ముళ్ళల్లోన అయ్యప్ప నీకున్నకప్ప అయ్యప్ప పాదయాత్రగా అయ్యప్ప సాముని దలిచి అయ్యప్ప గురుస్వామిని దలిచి అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప అయ్యప్ప వేణుగోపాల స్వామిని అయ్యప్ప గురు స్వామిని అయ్యప్ప వేణుగోపాల స్వామిని అయ్యప్ప గురు స్వామిని అయ్యప్ప మేము తలుచుకుంటూ అయ్యప్ప ఈ కొండదారికి అయ్యప్ప ప్రయాణమప్ప అయ్యప్ప ఈ పాదయాత్రగా అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప చల్లగా చూస్తే అయ్యప్ప మళ్ళీ వస్తా అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప నీడవు నీవే అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప మందుమప్ప అయ్యప్ప వారుమప్ప అయ్యప్ప దీనులమప్ప అయ్యప్ప దీనదయాల అయ్యప్ప దినకర తేజ అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప 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 అడవిదారిలో అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప తల్లిని విడిచి అయ్యప్ప తండ్రిని వదిలి అయ్యప్ప నిన్నే నమ్మి అయ్యప్ప కాలి నడకన అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప నీకుండకప్ప అయ్యప్ప పులుల దారిలో అయ్యప్ప మేడ దారిలో అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప శాంత స్వరూప అయ్యప్ప శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప పాదయాత్రగా అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప 5 కొండలు అయ్యప్ప 5 కొండలను అయ్యప్ప దాటి మేము అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప కానగరామ అయ్యప్ప రోమగరామ అయ్యప్ప నా తల్లివి నీవే అయ్యప్ప నా తండ్రివి నీవే అయ్యప్ప అయ్యప్ప వందుమప్ప అయ్యప్ప నా తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప స్వామివి నీవే అయ్యప్ప తోడు నీవే అయ్యప్ప నీడవు నీవే అయ్యప్ప ధైర్యము నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప సకలము నీవే అయ్యప్ప సర్వము నీవే అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప జీవితమంతా అయ్యప్ప నీవేనయ్యా అయ్యప్ప జీవితమంతా అయ్యప్ప నీవేనయ్యా అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప మందుమప్ప అయ్యప్ప దీనులమప్ప అయ్యప్ప దీన దయాల అయ్యప్ప దినకర తేజ అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప సికింద్రాబాద్ నుండి అయ్యప్ప సికింద్రాబాద్ నుండి అయ్యప్ప మేము ఇరుముడి గట్టి అయ్యప్ప మేము వస్తున్నామప్ప అయ్యప్ప నిన్నే నమ్మి అయ్యప్ప నిన్నే నమ్మి అయ్యప్ప స్వామిని నమ్మి అయ్యప్ప వేణుగోపాల అయ్యప్ప స్వామిని నమ్మి అయ్యప్ప వేణుగోపాల అయ్యప్ప స్వామిని నమ్మి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర వేణుగోపాల గురుస్వామి దివ్యమైన ఆశీస్సులతో అలాగే గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మా పాదయాత్ర మా సాంగ్స్ కానీ మా వీడియోస్ కానీ మేము చేసే ఎడిటింగ్ అని అన్నిటికీ మెచ్చి సహకరిస్తూ
మాకు ఇంతగానం సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మా ఎంపీ మనోజ్ హరిహరం వ్లాగ్స్ మా ఛానల్ని ఇంత ఆదరిస్తున్న స్వాములందరికీ అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లవేళలా అయ్యప్ప అందరిని సుఖ సంతోషాలతో చూడాలని మనస్ఫూర్తిగా ఇట్లానే మమ్మల్ని ఎప్పటికీ ప్రతి సంవత్సరం మా ప్రాణం ఉన్నంత వరకు పాదయాత్ర ఆగదు, మా కాలినాడు కాపము, ఎప్పటికి ఇట్లానే మా గురుస్వామితోని తోడు నీడ వండుకుంటూ ఇట్లనే పాదయాత్ర చేసుకుంటూ అందరితో నడుచుకుంటూ కలిసిమెలిసి ఉంటామని కోరుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హరిహరం వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు మా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. అయ్యప్ప అందరి ఫ్యామిలీస్ చూడాలని మమ్మల్ని ఇట్లాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి 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 శరణమయ్యప్ప. చుట్టుముట్టు కొండల ప్రాంతం ఇదంతా ఏదైతే ఉందో కొడైకెనాల్ హిల్స్ స్వామి. పక్కన ప్రకృతి పక్కనే స్వచ్ఛమైన గాలి తీసుకుంటూ నడుస్తున్నాం స్వామి. కొండలు మీరైతే చూడొచ్చు, ఆ మేఘాలని చూడొచ్చు మీరైతే. ఏ మేఘాలు అయితే మనకి సిటీలో కనిపించే అవన్నీ ఇక్కడ చూడండి మనకి. నిన్ను ఎట్లా ప్రకృతి శరణాలు ఇలాంటివన్నీ మనకు పాదయాత్రలో తప్ప ఇంకెక్కడ లభించవు స్వామి. మీరు ఇంకెక్కడ చూసి ఉండరు పాదయాత్రలో తప్ప. చూడండి మన స్వాములు ఎంత తొందరగా రుక్కుతున్నారు. ఇక్కడ చూడండి దేవాలయం ఉంది, కొండల మధ్యలో దేవాలయం. రావయ్యో నిన్ను ఎట్లా గొలుదును రక్తదారాలెంతో గారినా కాలి నడక పనయ్యా. అందుకే ఇప్పుడు ఇంట్లో వదిలేసి 34 రోజులు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? అంటే ఇంకా రోజు ఫోన్ చేస్తాం మార్నింగ్ నైట్. ఇప్పుడు హాల్ట్ మార్నింగ్ ఏమంటారు టిఫిన్ హాల్ట్ పోయినప్పుడు, ఇంకా నైట్ పడుకునేటప్పుడు రోజు కాల్ చేసి చెప్తాం. గుర్తొస్తారు. కాకపోతే ఏంటంటే ఇంకా మనం ఇంత పెద్ద దీక్ష చేస్తుంది కూడా వాళ్ళ కోసం. ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళే, మనం వాళ్ళ కోసం అట్లీస్ట్ ఇది ఒక ఏమన్నా చిన్న నార్మల్ అంతే. అంటే నా ఇంటెన్షన్ అయితే పేరెంట్స్ బాగుండాలా. మిస్ అయ్యి రోజు ఉంది చాలా. కాకపోతే మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయము ఇప్పుడు. స్వామి 34 రోజులు అవుతుంది మన యాత్ర స్టార్ట్ అయ్యి. ఏదైనా ఇంట్లో వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ కలిగిందా? అయితే కలిగింది స్వామి. చెప్పదానికోసం అయ్యా నన్ను కాదు స్వామి, ప్రతి సంవత్సరం నేను మాలేసుకునే ముందు ఇంట్లోకి మా నాన్న కాళ్ళు మొక్కే బయటకు వస్తుంది స్వామి. లాస్ట్ 3 years నుంచి అయితే స్వామి ఇంట్లోకి మా నాన్న కాలు మొక్కకుండా నేను బయటకు వస్తున్నా. ఇంటి పోగానే ఫస్ట్ మా నాన్ననే చూస్తూ స్వామి. నువ్వు చూస్తుంటావు స్వామి, ఇంటి పోగానే ఫస్ట్ ఫోటో నేను దిగి పెడతాను. మా నాన్న చాలా ఇష్టం స్వామి నాకు. ఏదైతే 21లో నాకు బ్రేక్ వచ్చింది, మా నాన్నతో మాలేయలేదు నేను. అప్పటి నుంచి నాకు ఏదో తీరాను స్వామి. నాకు అది ఇంటికాడ ఉంటే దీక్ష సెట్ కాదు అనుకొని ఇంటికాడ ఉంటే మా డాడీ ఊరికే నాకు గుర్తొస్తాడని చెప్పి నేను ఈ పాదయాత్ర రావడం ఎంచుకోవడం జరిగింది స్వామి. ప్రతి సంవత్సరం స్వామిని మాలేసే ముందు పోయి ఫస్ట్ మా డాడీ కాళ్ళు మొక్కి తర్వాతనే మాలేస్తాను. మా డాడీ ఎప్పుడు బెడ్ మీద పట్టుకొని నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి డోర్ అయిపోయి చూస్తాడు స్వామి. లాస్ట్ 3 years నుంచి అంటే నేను చాలా మిస్ అవుతున్నాను స్వామి. మా నాన్న నాకు చాలా ఇష్టం స్వామి. చిన్నప్పటి నుంచి నన్ను ఎంత మంచిగా పెంచిందంటే మా నాన్న నాకు ఏం లోటు లేకుండా చూసుకుని స్వామి. ప్రతి సంవత్సరం నేను యాత్రకు వచ్చినంతసేపు ఆయన గురించి ఆలోచిస్తే ఆయన గురించి బాధపడతా స్వామి. తర్వాత మా నాన్న అయిపోయింది, మనం ఏం చేయలేం, మా అమ్మ నాన్న మంచిగా చూసుకుందామని మా అమ్మని గురించి చూసుకుంటాను స్వామి. ఇంటికి పోయినంటే ఫస్ట్ అందరు దేవుని దగ్గర పోతారు స్వామి. నేను దేవుని దగ్గర ఇంతవరకు పోలేదు స్వామి. ఎప్పుడు యాత్ర కంప్లీట్ చేసుకున్నా మా నాన్న పెద్ద ఫోటో పెట్టుకున్నా స్వామి. ఇట్లా సీదా మా నాన్న దగ్గరికి వెళ్తాం, మా నాన్ననే మొక్కుతా స్వామి. నేను పొద్దున్న లేచి కూడా మా నాన్ననే మొక్కుతా స్వామి. నేను పొద్దున్న లేచి మొక్కం చూసేట్టు కూడా మా నాన్ననే స్వామి. నేను మొన్న వెహికల్ తీసుకున్నా స్వామి, దానిపైన కూడా ఫస్ట్ మా డాడీ పేరే రాసుకున్నా స్వామి. నేను ఈరోజు ఉన్నట్టు మా నాన్న నాకు చాలా చేసిండు స్వామి. నాకేంటంటే 17 years ఇంటికాడ మాలేసిన స్వామి. ఒక్క సంవత్సరం మాల ఇంటికాడ వేయలేదు. మా తండ్రి గురించి ఆపుకున్నా. నాకు మా తండ్రి కన్నా ఏది ఎక్కువ కాదు స్వామి. ఆ ఒక్క సంవత్సరం ఇంటికాడ మళ్ళీ ఉంటే నాకు మళ్ళీ మా డాడీ గుర్తొచ్చి రోజు బాధపడుతుంది, నా వల్ల మా అమ్మ బాధపడుతుందని చెప్పి నేను పాదయాత్ర ఎంచుకోవడం జరిగింది స్వామి. కానీ ఏ రోజు చెప్తున్నా కదా స్వామి, ఏ రోజు మా నాన్నని తలుచుకుంది నేను లేను, మా నాన్నని పలకరియంది నేను లేదు. ఆయన ఉన్నా లేకపోయినా రోజైనా నామస్మరణ మనసులో చేసుకుంటా, రోజైనా తలుచుకుంటా.
నాకు చాలా వేసాడు స్వామి మా నాన్న, చాలా వేసాడు కాబట్టే మా నాన్న చాలా వేసాడు కాబట్టి నేను ఈరోజు ఇట్లా మంచిగా ఉన్నా. ఎప్పటికైనా మాతో నేను మర్చిపోలేను స్వామి. నా జీవితం ఉన్నంత వరకు మా నాన్నని మర్చిపోను. ఎప్పుడు మా నాన్న నా తోడు ఉండాలని, ఎప్పుడు మా నాన్న నాతో ఉండాలని నేను చేసుకున్నాను స్వామి. మా నాన్న చేతి మీద ఎన్నో మంచి పనులు చేసాడు. నేను చేసే పనులు మా నాన్న ఉండాలని ఎప్పుడు నా తోడు పెట్టుకుంటా స్వామి. మా నాన్నని నా బండి మీద కానీ, నేనుండే కార్లో కానీ, నా బాడీ మీద కానీ, ఇవన్నీ ఇప్పుడు నా బ్యాగ్ పైన చూస్తే కూడా మా డాడీ పేరు ఉంటుంది స్వామి. మా డాడీ అంత ఇష్టం స్వామి నాకు. యాత్రలో మా నాన్నని తలుచుకొని రోజు లేదు, ఆయన తలుచుకొని నడవంది లేదు స్వామి. 3 సంవత్సరాల నుంచి మా నాన్నని ఎంత మిస్ అవుతుందో దేవునికి తెలుసు, మా నాన్నకి తెలుసు స్వామి. మా నాన్నలు ఇప్పుడు మా అమ్మని చూసుకొని, మా అమ్మలో మా నాన్నని చూసుకొని రోజు ఉంటుంది స్వామి. చెప్పుకుంటలేం కాదు స్వామి, మా నాన్న గురించి నాకు చాలా బాధ ఉంది స్వామి. రోజు మా నాన్న గురించి ఆలోచిస్తా స్వామి. ఇది దేవుని నిర్ణయం, ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అది మనం ఏం చేయలేం. ఉండి నేనన్నా మా అమ్మని మంచిగా చూసుకోవాలని చూసుకున్నాను స్వామి. ఇందాక శివన్న పాట పాడుతున్నప్పుడు అనిపించింది స్వామి, గురుస్వామి చెప్పిన మాటల్లా, గురుస్వామి చెప్పిన మాట వాస్తవం స్వామి. లేనన్ని రోజులు ఎవరు పట్టించుకోరు, ఉన్న రోజులు ఎవరు పట్టించుకోరు. ఉన్న వాళ్ళకి తెలియదు బాధ, పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. తండ్రి విలువ, అమ్మ ఏంది స్వామి, అమ్మ ప్రేమ ఎట్లాంటిదంటే, అమ్మ ఈరోజు నా కొడుకు తిన్నాడా లేదా ఎట్లా అని ఆలోచిస్తుంది. కానీ నా తండ్రి మాత్రం నేను ముందు నా కొడుకు ఎట్లా తినాలి, ముందు నా కొడుకు ఎట్లా బతకాలి, ముందు నా కొడుకు 10 మందికి ఆదర్శం ఎట్లా కావాలని తండ్రి ఆలోచిస్తాడు స్వామి. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను సంతోషంగా మంచిగా చూసుకోడు స్వామి. ఉన్నంతసేపు మీకు అర్థం కాదు స్వామి, పోయిన తర్వాతనే మీకు తండ్రి విలువ కాదు, తల్లి విలువ తెలుస్తుంది స్వామి. మీకు ఏదైతే తండ్రి మొడగొట్టుకొని బాధపడుతున్నాం అది మాకు తప్ప ఎవరికి తెలియదు స్వామి. తండ్రి అంటే వేరే స్వామి, తల్లి వేరే తండ్రి వేరే స్వామి. తల్లి ప్రేమ ఒక ఎత్తు అయితే తండ్రి ప్రేమ దానికన్నా 100 రెట్లు ఎక్కువ స్వామి. కాకపోతే తండ్రి ప్రేమ అందరికి కనిపించదు, మీరు గమనిస్తే బరాబర్గా అనిపిస్తుంది స్వామి. అందరు తండ్రిలా గౌరవం ఇవ్వండి, తండ్రిలా గౌరవం ఇవ్వండి స్వామి. తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి స్వామి. స్వామి ఏ శరణమయ్య. ప్రతి సంవత్సరం ఇంటికాడు ఉంటే నేను మిస్ అవుతానని యాత్రకు వస్తా, కానీ వీడు ఉంటే ఏదో గురుస్వామి దయవల్ల, మీరందరి దయవల్ల నేను ఒంటరిగా అనిపించను స్వామి. నాకు ఇంటికాడు ఉంటే నేను ఎప్పుడు ఒంటరిగానే ఫీల్ అవుతా. నా గురించి చాలామంది ఉన్నారు వచ్చేటోళ్ళు, కానీ ఇంట్లో తండ్రి లేడన్న బాధ ఎక్కువ ఉంటుంది స్వామి నాకు. వీడికి వచ్చి మీ అందరితో మమేకమై మంచిగా కలిసిమెలిసి నడుచుకుంటూ వస్తా స్వామి. అదే దీక్ష నేను ఇంటికాడ వేస్తే మాత్రం నేను చేయలేను స్వామి. మా తండ్రి గుర్తు రోజు వస్తూనే ఉంటాడు. చాలా ఎమోషనల్ అయిపోతా, దానివల్ల మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది, మా చెల్లి ఏడుస్తుంది, మా అక్క ఏడుస్తుంది. అందుకనే నేను ఇంటికాడ ఉండకుండా ప్రతిసారి ఇక్కడ రావడం జరుగుతుంది స్వామి. ఇక్కడికి వచ్చి గురుస్వామి ఓ తండ్రిలాగా చూసుకుంటుండు. పెద్దన్న, చిన్నన్న, శ్రావణన్న వీళ్ళందరూ నాకు ఒక కుటుంబంలా కైర్రు. వీళ్ళని అందరూ మంచిగా చూసుకుంటారు కాబట్టి ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నడిచినంతసేపు నడిచి రాకపోయినా కూడా సేవ చేసుకుంటూ ఉంటున్నా స్వామి. దానికి కారణం మా తండ్రి అనుకుంటా స్వామి. నా తండ్రి నన్ను బాధ పెట్టా తెలుసుకోలేడు, అందుకనే నన్ను ప్రతి సంవత్సరం ఇక్కడ పంపిస్తుండు. నేను కూడా ప్రతి సంవత్సరం నా అయ్యప్పని వేడుకుంటున్నా. మా తండ్రి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. ఎక్కడున్నా మా తల్లిని చాలా మంచిగా చూసుకుంటా. నేను మా మమ్మీలో మా డాడీని చూసుకొని ప్రతి సంవత్సరం యాత్రకు వస్తా స్వామి. అందరికీ రిక్వెస్ట్ స్వామి, తండ్రి విలువ ఎక్కువ స్వామి. తండ్రి విలువ తెలుసుకోండి. తండ్రి ఉంటేనే అందరు ఉంటారు స్వామి, తండ్రి లేకపోతే ఎవరు ఉంటారు స్వామి. ఒక్కసారి ఇంటికి పోయి నాన్నకాళ్ళు మంచిగా మొక్కి మంచిగా నాన్న దగ్గర ఆశీర్వాదం చూసుకోండి స్వామి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మీ జీవితం చాలా ముంగడిపోతుంది స్వామి. మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా, రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా. కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా, స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. దాటేస్తా స్వామి, కనిపిస్తలేవు నాకు. మనోస్వామి ఇంకా 3 రోజుల్లో మన ప్రయాణం.
మానవ జన్మము ఎక్కినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి అన్నం తింటలేడు కానీ జ్యూసులు చాక్లెట్లు చాయ్లు ఎక్కువ తాగుతుంది స్వామి మరి ఎండకు వచ్చి మరి జ్యూసులు లేకపోతే ఎంత అవుతారు అన్నమే మాకు ట్రైన్ టికెట్ లేదు గురుస్వామి మా మణి గురుస్వామి గారు టికెట్ ఇస్తా అన్నారు కావాలంటే సాములందరూ ఎన్ని జ్యూసులు కావాలన్నా తాగుండి బిల్లు నేను కడతా ట్రైన్ టికెట్ మాత్రం అడగకుండి మీ పాదాలకు 2500 వందనాలు గురుస్వాములందరికీ నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి తెలుసా నేను ఎట్లా ఎక్కడ ఉంటాను హైదరాబాద్ లంగర్ హౌస్లా ఓకే ఎట్లా ఎవరెవరు వచ్చారు డాడీ నేను నైవేద్యం మీదేనా స్వామి శరణ్ చెప్పు వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు కౌశిక్ రెడ్డి స్వామి శరణ్ గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారవయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారవయ్యా కన్నులార చూసుకుంటానయ్యా ముడి గట్టయ్య గురుస్వామి కాలినడకన యాత్రకు వస్తిని fingers, finger to బంధం పెట్టు finger to కుంకుమ పెట్టు అలా రెండు అట్లా పెట్టేవాళ్ళు అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నుంచి మజా వస్తుందైనా అన్నం పెట్టుడు రన్నైనా రన్నైనా నువ్వండి నైనా నువ్వండి నైనా అడిగిస్తాడు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప ఉండగా జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా కదిలేను కాలి నడకనా వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకనా వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది ప్రతి అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ భగవతి శరణం
అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అప్ప అప్ప పరమప్ప వేదికు స్వామి అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణం. ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నిండుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలన్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మళ్ళీ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మళ్ళీ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. శ్రీ స్వామి మనుధామేడే ఉమనాథనాథనే ఉమాదిమూల మహాగణపతి భగవానే ఓంకారమూర్తియే ఓమౌధార్యమూర్తియే ఓమౌనక్షప్రియనే ఉత్తర నక్షత్ర సాధకనే ఇందిరారమణ ప్రియనే ఓమాసుతనే శ్రీ స్వామియే స్వామియే. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని మా అమ్మ
చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నా రావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావు దారుల్లో ఏ దారి ఎట్టుంటదో నా కాళ్ళకే బొక్కలొచ్చి నడవలేకపోతున్నాను నీ నడిచే దారుల్లో కాళ్ళకే బొక్కలొచ్చి నడవలేకపోతున్నాయ్యప్ప నీ పిలిచినా పిలిపే వినపడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావు నిన్ను మేము నమ్మినము ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిన్న సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావు ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మీద ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి యాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే పుట్టి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావు
ఆకాశమే హద్దుగా నీ కుండలు గని అన్నం వేసుకున్నా, పాపడాలు వేసుకున్నా, సాంబార్ వేసుకున్నా, కానీ దీంట్లో వంకాయ వేసిందో వంకాయ నేను తినా. అట్లా ఏం చేద్దాం? చిట్టెరాము శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను పెంచే ఇది నాకు తెలుసు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ బొమ్మకంటి నాగలింగం ఫ్రమ్ తమిళనాడు. యూట్యూబ్ మనోజ్ స్వామి యూట్యూబ్ వీడియోలో అందరితోనే పోవాలి. అంటే మండలం దీక్ష కంప్లీట్ అయితే ఎప్పుడైనా పోవచ్చు అవుతుంది. ఆ పాటలు యాక్చువల్ అక్కడ కూడా అవును. శివ స్వామి తప్పకుండా రాలేడు, మాట్లాడిపిస్తాను. అవును స్వామి. స్వామి సార్ మీ మాట నిజంగా అంటే 10 మందికి గెలవడానికి అంతే మన కాన్సెప్ట్. మేము 25 అని 26 తారీఖున వస్తాం స్వామి. పోయిందా అంటే ఒక 2-3 రోజులు, రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండి నుంచి వీడియోలు రావు స్వామి. ఇక మళ్ళా 4 రోజుల తర్వాత వస్తాయి వీడియో. ఎందుకంటే నెట్వర్క్ ఉండదు, ఇక సిగ్నల్ ఉండదు, ఎడిటింగ్ టైం దొరకదు, ఇన్ని రోజులు ఉన్నట్టు ఉండదు. ఇక నెక్స్ట్ అంతా టైం పడుతుంది. ఫోన్ కలుస్తుంది అంతే అంతే. చెప్తుండ్రు అదే ఫోన్ మాట్లాడుతూ చేస్తాను. అవును నవ్వుకే పైసలు పెట్టాలంట. నవ్వు ఇస్తున్నా, మాట్లాడతారా? ఇస్తున్నా. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైన మని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైన మని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. ఏ దిక్కున కానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము. ఫ్రెండ్స్ యాత్ర 3 రోజులు అయిపోతే బాయ్ ఫ్రెండ్స్. పికిల్స్ అన్ని మా సాములు మేము పెట్టలేనని చెప్పి పికిల్స్ తీసుకుంటారు. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సాములు ఏం పెట్టలేరండి, పికిల్స్ మికిల్స్ పౌడర్లు అన్ని వేసుకుంటారు స్వామి. రీళ్ళు నీకు రీల్ కావాలా? ఏమని చెప్తావు? గురుసాములు అన్నం ఫుడ్ పెట్టాక అట్లా వండుకొని తింటారు. మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. Kalau మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో అలాగే బుగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బుగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచిన పిలిపే వినబడదా, నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో.
మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావు ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఏ కొండలున్నావు మేడ ఎక్కుతుంటే పులిలుంటాయి భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో